అవునండి. నాకైతే ఇలా అనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. నాకులాగా మీకు గూడా ఇలానే అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంతకి విషయం ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండి. తలంటూ పోసుకుంటాం కదా! మన ఫేస్ అయితే చాలా నీట్‌గా, అందంగా నిగనిగలాడుతుంది. మనకు మనమే చాలా అందంగా కనిపిస్తామండి. ఎలాంటి మేకప్ ఏసుకున్నా ఇలా ఉండమేమో అనిపిస్తుంది నాకైతే. నాకులాగా మీకు ఎంతమంది ఇలా కామెంట్ చేయండి. ఈరోజైతే ములక్కాయ పప్పు చేశానండి. నేనైతే ఒకరోజు వీడియోలో చూశాను. ముందైతే కర్రీ పెట్టుకొని తర్వాత రైస్ పెట్టుకొని అన్నం అయితే తినాలంట. ఇది ఎందుకు ఇలా చేస్తారో కూడా నాకైతే తెలియదు. నేనైతే కొన్ని రోజుల నుంచి ఇలా ఫాలో అవుతున్నా. ఇది ఎంతవరకు ఫాలో అవుతున్నది నాకు తెలియదండి. గుర్తున్నన్ని రోజులు ఫాలో అవుతా. తర్వాత ఏంది అంటే ఎప్పటాట మర్చిపోతాను. ఈరోజైతే పప్పు అయితే ఎక్సలెంట్ వచ్చిందండి. కాకుంటే ఇదైతే చపాతీలోకి పూరీలోకి అయితే ఇంకా బాగుండేది. నైట్ వర్షం వచ్చింది కదా, నేనైతే పూరీలు చేద్దాం అనుకున్నా. కాకుంటే నాకైతే టైం సరిపోలేదండి. అమ్మ పొద్దుగాల పనికి వెళ్ళిపోయింది కదా, ఇక నేను రైస్ చేసేసి ఇక ములక్కాయ పప్పు అయితే చేశాను. అన్నం కూడా తినేశాను. బాక్స్ అయితే పెట్టుకున్న, బ్యాగ్లో సర్దుకున్నానండి. ఇక మస్తు లేట్ అయింది. ఇక నేనైతే బయలుదేరగానే ఆటో అయితే వచ్చేసిందండి, ఒక్క నిమిషం లేట్ లేకుండా. ఇక నేనైతే ఆటో ఎక్కేసా, ఇక వెళ్ళిపోతున్నానండి. ఓకేనా? వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్.